రీసెంట్గా జరిగిన బస్ యాక్సిడెంట్ తర్వాత చాలామంది వాళ్ళ ఓన్ కార్లో ట్రావెల్ చేద్దామని ప్రిఫర్ చేస్తున్నారు. కానీ మీ బ్యాక్ పెయిన్ అండ్ నీ పెయిన్ మిమ్మల్ని ఆపుతున్నాయా? సో ఇక్కడ నేను ఏ ప్రికాషన్స్ తీసుకుంటే ఈ పెయిన్స్ని ప్రివెంట్ చేయొచ్చు అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, మనం కేర్ తీసుకోవాల్సింది 90-90 పొజిషన్ ఉందా లేదా చూసుకోవాలి. 90 degrees ఎట్ యువర్ హిప్ జాయింట్, 90 degrees ఎట్ యువర్ నీ జాయింట్. ఎప్పుడైతే మన హిప్ దగ్గర 90 degrees ఉందో మీద ప్రెషర్ అనేది చాలా తక్కువగా పడుతుంది. అండ్ మనం కూర్చునేటప్పుడు కూడా సీట్ ఇట్లా ముందుకు కాకుండా కంప్లీట్గా సీట్ వెనకాల దాకా వెళ్ళి ఎప్పుడైతే మన బ్యాక్ని కంప్లీట్గా రెస్ట్ చేస్తామో ఈ పొజిషన్ అనేది మనకు ఆటోమేటిక్గా ఫార్మ్ అయిపోతుంది. సెకండ్, 90 degrees ఎట్ యువర్ నీ జాయింట్. ఎప్పుడైతే నీ జాయింట్ దగ్గర కూడా మనం 90 degrees మెయింటైన్ చేస్తామో అంటే బాగా ముందుకు కూర్చునేటప్పుడు మన సీట్కి థైస్కి గ్యాప్ అనేది పెరుగుతుంది. సో ఈ గ్యాప్ లేకుండా సీట్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటామంటే మన థై కంప్లీట్గా సీట్ మీద సపోర్ట్ అయ్యేలాగా ఉండాలి. సో ఇక్కడ కూడా 90 degrees to 110 degrees వచ్చేలాగా మనం చూసుకోవాలి. థర్డ్, బ్యాక్ అనేది కంప్లీట్గా ఆనుకొని ఉండాలి. ఎప్పుడైతే మనం ఇట్లా ముందుకి వంగి కానీ డ్రైవ్ చేస్తామో ఈ స్పైన్ అలైన్మెంట్ అన్నది ఫ్లెక్షన్లోకి ఉండి స్పైన్ మీద ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది. చాలాసార్లు లంబార్ సపోర్ట్ యూజ్ చేస్తారు. అది లేని సందర్భాల్లో ఇలాంటి టవల్ ఒకటి తీసుకొని కరెక్ట్గా మన బ్యాక్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియా దగ్గర మనం పెట్టుకొని కంప్లీట్గా వెనకాలకు ఆనుకునేటప్పుడు మన స్పైన్ అలైన్మెంట్ అన్నది ప్రాపర్గా ఉండేలాగా మెయింటైన్ అవుతుంది. తర్వాత అట్లానే షోల్డర్ అండ్ నెక్ పెయిన్ ప్రివెంట్ చేయడానికి స్టీరింగ్ హైట్ అండ్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. స్టీరింగ్ ఎప్పుడన్నా పట్టుకునేటప్పుడు ఈ పై భాగంలో పట్టుకుంటే కనుక ఈ నెక్ మజిల్స్ కంప్లీట్గా స్ట్రెయిన్ అయిపోతాయి లాంగ్ జర్నీ చేసేటప్పుడు. సో దీనికోసం మేము జనరల్గా అడ్వైస్ చేసేది ఏంటి అంటే స్టీరింగ్ అనేది 3 o'clock and 9 o'clock పొజిషన్లో కానీ లేకపోతే 8 o'clock and 4 o'clock పొజిషన్లో కానీ పట్టుకునేటప్పుడు ఈ షోల్డర్ అనేది కంప్లీట్గా రిలాక్స్ అయ్యి మనం లాంగ్ జర్నీ కంఫర్టబుల్గా చేయగలుగుతాం. అట్లనే నెక్ పొజిషన్ కూడా ఇట్లా ముందుకు కాకుండా వెనకాలకి ఆనుకునేటట్టు ఉంటే కనుక నెక్ మీద కూడా ప్రెషర్ పడకుండా ఉంటుంది. అండ్ లాస్ట్లీ, కూర్చునేటప్పుడు ఎస్పెషల్లీ లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు మీ 2 బ్యాక్ పాకెట్స్ ఎంటీగా ఉండేలా చూసుకోండి. ఎప్పుడైతే వ్యాలెట్ బ్యాక్ పాకెట్లో ఉంటుందో మన హిప్ అనేది పైకి లిఫ్ట్ అయ్యి స్పైన్ అలైన్మెంట్ మిస్ అవుతుంది. సో ఆ జాగ్రత్త కూడా మర్చిపోవద్దు. సో ఈ ప్రికాషన్స్తో మనం లాంగ్ జర్నీ పెయిన్ ఫ్రీగా చేసుకుంటాం. స్టే హెల్దీ. థ్యాంక్ యూ.